వేరుగా ఉండగోరేవాడు, స్వేచ్ఛానుసారముగా నడిచేవాడు. అట్టివాడు లెస్స అయిన జ్ఞానానికి విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయాలను బయలుపరచటమందే సంతోషిస్తాడు. సామెతల గ్రంథంలోని యువకుణ్ణి ఒక్కసారి చూడండి. అతడు జ్ఞానమందు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాడు. అతనితో పాటు మనమందరము ఈ జ్ఞాన కళాశాలలో ఎన్నెన్నో దివ్య సత్యాలు నేర్చుకుంటున్నాము. ఒంటరిగా తనకు తానే ఏదో సాధిస్తాను అనే ధీమా మంచిది కాదు. జ్ఞానికి ఉండాల్సిన లక్షణం కాదిది. నాకు నేనే, నీకు నీవే అనుకుంటే జ్ఞానం అభివృద్ధి కాదు. సామూహిక చర్చల ద్వారా జ్ఞానం అధికమవుతుంది. జ్ఞానం ఏ ఒక్కరికీ వ్యక్తిగతమైన సొత్తు కాదు. అది కొందరిది కాదు, అందరిది. జ్ఞానం ఎవరి పట్ల పక్షపాతం చూపదు. వర్గ విభేదాలను బట్టి జ్ఞానం సమసిపోతుంది. లోకంలో రెండు వర్గాలున్నాయి. క్రీస్తునందున్నవారు, క్రీస్తుకు బయట ఉన్నవారు, అంతే. 2 కొరింథీ 6:17 ఏమంటున్నదో వినండి. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకండి అని ప్రభువు చెబుతున్నాడు. ఇదే దేవుడు చేసిన మహావిభజన, రక్షిత ప్రజలు, అరక్షిత ప్రజలు. అంతేకాని విశ్వాసులు ఇతర విశ్వాసుల నుండి వేరై శాఖోపశాఖలై పరస్పర పోరాటాలకు దిగకూడదు. విశ్వాసులలో భేదాలు సృష్టించేవాడు సైతాను. అయితే మరో గుంపు మనుషులు యూదాపత్రిక 19 కనబడుతున్నారు. ప్రకృతి సంబంధులు, ఆత్మ లేనివారు అయి ఉండి భేదాలు కలుగజేస్తారు. వీరు సంఘాలలో జ్వరబడతారు, చీలికలు తెస్తారు, కలహాలను కల్పిస్తారు. వీరు సత్యానికి ఎంతో దూరంగా ఉన్న కపట నాయకులు. నా అభిప్రాయం ఇది అని చెప్పుకున్నందువల్ల నీవు జ్ఞానివి కావు. వివేచన లేని నీ సొంత అభిప్రాయాలు నీ అహంభావాన్ని మేపుతాయి, అంతే. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వస్తుంది, అవమానము రాగానే నింద వస్తుంది. కొందరు వెళ్లిన చోట ఆమోదం, కొందరు అక్కడి నుండి వెళ్లిపోతే ఆనందం. భక్తిహీనులతో పాటు తిరస్కారము, అవమానము, నింద వస్తాయి. మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి. అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. జ్ఞాని మాటలు లోతైన నీరు, నదీ ప్రవాహం, నీటి ఊట. యోహాను సువార్త 7:38 యేసు ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసముంచేవాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. యోహాను సువార్త 4:14 యేసు ప్రభు సమరయ స్త్రీతో అన్నాడు, నేను నీకిచ్చే నీళ్లు నీలో ఊరే నీటి బుగ్గగా ఉంటాయి. నీలో ఊరే నీటి బుగ్గ నీలో నుండి జీవజల నదులై పారుతుంది. ఇదే జ్ఞానవాహిని. తీర్పు తీర్చటంలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపటము, నీతిమంతులకు న్యాయము తప్పించటము క్రమము కాదు. న్యాయాధిపతికి పక్షపాత వైఖరి ఉండకూడదు. భక్తిహీనుడికి అనుకూలంగా, నీతిమంతుడికి ప్రతికూలంగా తీర్పు చెప్పడం అక్రమం. నిష్పక్షపాతంగా న్యాయసమ్మతమైన తీర్పు చెప్పాలి. న్యాయం జరిగేట్టు చూచేవాడే మంచి తీర్పరి. అన్యాయాన్ని సమర్థించే మనస్తత్వం మంచిది కాదు. 6-8 బుద్ధిహీనుని పెదవులు కలహానికి సిద్ధంగా ఉన్నాయి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేస్తాడు. బుద్ధిహీనుడి నోరు వానికే నాశనం తెస్తుంది, వాని పెదవులు వాని ప్రాణానికి ఉరి తెస్తాయి. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోతాయి. అతడు నోరు తెరిచాడు అంటే కలహమే. అతని కేకలు దెబ్బలను కోరతాయి. అతని నోట వెలువడే మాటలు నిర్మాణాత్మకమైనవి కావు, వినాశనాత్మకమైనవి. మాటలు అదుపు అడ్డం లేకుండా కుమ్మరిస్తాడు. గురిలేని మాటలే అతనికి ఉరి అవుతాయి. కొండేలు చెప్పేవారు ఎంతో చక్కగా చాతుర్యంగా మాట్లాడతారు. ఆ మాటలు మనిషి అంతరాంతరాల్లోకి వెళ్లిపోతాయి. వివాదాలు రేపే మాటలు, ఫిర్యాదులు, అపనిందలు, నిష్ఠురాలు, నేరారోపణలు,
వాని మాటలలో ఉట్టిపడుతూ ఉంటాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు అన్నాడు, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడు, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు. కాని ఇక్కడ ఈ వ్యక్తిని దేవుడే వ్యర్థుడా అని చెప్తున్నాడు. గనుక జాగ్రత్త. తేనెటీగ తేనెను ఉత్పత్తి చేస్తుందని అంతగా ఎవరూ మెచ్చుకోరు, కాని అది కుడుతుందని ఎక్కువగా విమర్శిస్తారు. లోకం పోకడ ఇలాగే ఉంటుంది. 9వ వచనం, పనిలో జాగు చేసేవాడు నష్టం చేసేవానికి సోదరుడు. ఆలస్యం చేత అమృతం విషమవుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఆలస్యం వల్ల పని పాడైపోతుంది, యజమానికి తీరని నష్టం కలిగించిన వాడవుతాడు. ప్రభు త్వరలో వస్తున్నాడు. ఆయన మనకు అప్పగించిన పని ఆలస్యం చేయకుండా త్వరగా ముగించాలి. 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. యెహోవా నామము అంటే యేసునామమే. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు గనుక ఆయన పేరు యేసు. ఆయన అభిషిక్తుడు గనుక క్రీస్తు. ఆయన మనందరికీ ప్రభువు, రక్షకుడు. ఆయన మనకు ఆశ్రయదుర్గం. అందులోకి వెళ్ళావు అంటే నీకు నిత్య భద్రత. క్రీస్తునందు మనకు శాశ్వతమైన భద్రత, క్షేమము, కాపుదల. ఈ వచనం మనందరికీ గొప్ప ఆశీర్వచనం. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణం, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. ఇశ్రాయేలుకు దేవుడు భౌతిక ఆశీర్వాదాలు వాగ్దానం చేశాడు. అయితే సంఘానికి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించాడు. దేవుని వాక్యమే మనకు ఆశ్రయ పట్టణం, అది ఎత్తైన ప్రాకారం. ఈ రోజున మనము శోధనలను ఎదుర్కొని జయించాలంటే దేవుని వాక్య జ్ఞానం ఎంతో అవసరం. దేవుని ఆత్మే మనకు పరమోపాధ్యాయుడు. వాక్యం అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ నింపుదల, నడుపుదల కావాలి. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడుతుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఆపదలు వచ్చినప్పుడు అతిశయం అణుగుతుంది, వినయశీలమున్న వారిని దేవుడు ఘనపరుస్తాడు. 13వ వచనం, సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునొందుతాడు. అసలు సంగతి కూలంకషంగా తెలుసుకోవాలి. సమస్య ఏమిటో, పరిస్థితులు ఎలాంటివో, పూర్వాపరాలు తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడకూడదు. నిజమేదో తెలియని మనిషి దాని గురించి ఏమీ అనకూడదు. అనవసరమైన వ్యాఖ్యానాల వల్ల చివరికి తానే సిగ్గుపడి, అవమానపరచబడి క్షమాపణ అడగాల్సి వస్తుంది. నరుని ఆత్మ అతని వ్యాధిని ఓర్చుకుంటుంది. నలిగిన హృదయాన్ని ఎవడు సహింపగలడు? నీ కాలి ఎముక విరిగిందనుకో, దానికి చికిత్స ఉంది. నీ ఆత్మకు గాయమైతే దానికి ఏ వైద్యుడూ చికిత్స చేయలేడు. నెహెమ్యాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అతడు యెరూషలేము గుమ్మాలను మరమ్మతు చేయడానికి గవర్నరుగా వెళ్లాడు. గోడలు, గుమ్మాలు మరమ్మతు చేశాడు. అయితే వారు దేవుని వాక్యం అంతవరకు విని ఉండలేదు. అప్పుడు ప్రజలందరికీ బహిరంగ సభలో వాక్యం వినిపించబడింది. అప్పుడు వారికి తెలిసిపోయింది, వారు దేవునికి ఎంతో దూరంగా తొలగిపోయి ఉన్నారు. అందరూ పశ్చాత్తప్తులై వలవల ఏడ్చారు. అయితే నెహెమ్యా వారిని సముదాయిస్తూ అన్నాడు. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనం, ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమైనది. మీరు దుఃఖపడకండి. యెహోవాయందు ఆనందించడం వల్ల మీరు బలమొందుతారు. యేసు ప్రభువు మన జీవితంలో ప్రథమ స్థానం ఆక్రమించాడు. ఆయనకే అన్నిటిలో ప్రాధాన్యం కలగాలి. అప్పుడు నీ జీవితంలో నీకు మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందం, సంతోషం. సగం బలం అంటారా? క్రీస్తునందలి ఆనందం పూర్తి బలం. నీ తెలివితేటలు, నీ బలం, నీ ధనము అన్నిటిలో ప్రభువుకు ప్రథమ స్థానమిచ్చి చూడు. అప్పుడు హృదయము, ఆత్మ ఎంతో ఉల్లాసంగా ఉంటాయి. జ్ఞానుల చెవి తెలివిని వెతుకుతుంది. వివేకము గల మనస్సు తెలివిని సంపాదిస్తుంది.
చెవితో వింటాము, మనసుతో విన్నదాన్ని ఆలోచిస్తాము, దాని హృదయంలో పదిలపరుచుకుంటాము. ఆత్మస్వరము చెవులు గలవాడు వినుగాక. చెవిటి మనుషుల మనస్సు మొద్దుబారిపోతుంది. దేవుని వాక్యము వినటం చేత విశ్వాసం కలుగుతుంది. ఒకడు ఇచ్చే కానుక వానికి వీలు కలుగజేస్తుంది. అది గొప్పవారి ఎదుటికి అతణ్ణి రప్పిస్తుంది. కానుక అంటే ఏమిటి? వరం. ఆత్మవరాలున్నాయి. ఇవి సేవకు వీలు కలుగజేస్తాయి. ఆత్మవరాలు సేవకు, ఆత్మఫలం సౌశీల్యానికి రుజువులు. 17వ వచనం, వ్యాజ్యమందు వారి పక్షము రుజువుగా కనపడుతుంది. అయితే ఎదటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడుతుంది. ఇరుపక్షాలు తమ వాంగ్మూలాలు ఇవ్వాలి. అంతవరకు వ్యాజ్యం విచారణకు రాదు. చీట్లు వేయడం చేత వివాదాలు మానుతాయి. అది పరాక్రమశాలులను సమాధానపరుస్తుంది. యాజకుని న్యాయ విధాన పథకంలో ఊరీము తుమ్మీము అనే 2 పాచికలుంటాయి. వాటిని వేసి దేవుని చిత్తాన్ని పాత నిబంధన కాలంలో తెలుసుకునేవారు. బలమైన పట్టణాన్ని వశపరుచుకోవడం కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుణ్ణి వశపరుచుకోవడం కష్టం. వివాదములు నగరు తలుపుల అడ్డుగడియలంత స్థిరములు. ఒక సహోదరునికి నీ మూలంగా అవమానం కలిగిందనుకో, అతని స్నేహాన్ని తిరిగి సంపాదించడం ఎంతో కష్టం. అతని మనసులో నీ మీద ఉన్న కోపం రాజభవనం తలుపుల అడ్డుగడియల్లాగే నిన్ను బయటే ఉంచుతాయి, లోపలికి రానివ్వవు. 20వ వచనం, ఒకని నోటి ఫలము చేత అతని కడుపు నిండుతుంది, తన పెదవుల ఆదాయము చేత అతడు తృప్తి చెందుతాడు. మంచి సలహా అవతలి వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టినట్లే. సలహా మంచిదైతే అది నీకు మంచి ఆదాయం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడేవారు దాని ఫలం తింటారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడే వ్యక్తి దాని ఫలితం అనుభవించక తప్పదు. అనకూడని మాట అని ప్రాణాలు పోగొట్టుకున్న వారున్నారు. నీ నాలుకను సువార్త ప్రకటించటానికి వాడి చూడు, అది జీవం. అదే నాలుకతో ఏదేదో మాట్లాడి ప్రజలను దేవునికి దూరం చేస్తే అది మరణం. ఈ లోకంలోని మారణాయుధాలన్నిటికంటే నాలుక ఎంతో శక్తిగలది. ఈ నాలుకను గురించి సామెతలెన్నో ఇంతవరకు చెప్పబడ్డాయి. సోదరుడా, సోదరి, నీ నాలుక విషయం జాగ్రత్త. 22వ వచనం, భార్య దొరికిన వానికి మేలు దొరికింది, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. మంచి భార్య దేవుడిచ్చిన ఈవి. మంచి భార్యను దేవుని అనుగ్రహమని గుర్తించి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వివాహాన్ని, వివాహ వ్యవస్థను ఆరంభించినవాడు దేవుడే. వైవాహిక బంధం బంధకం కాదు, అది ప్రేమ బంధం. నాలుకను గురించి మాట్లాడుతూ మంచి భార్య దేవుడిచ్చిన వరం అంటున్నాడు రచయిత. అనగా మంచి నాలుక గలదే మంచి భార్య. వెనకటికి ఒక కవి అన్నాడు, గయ్యాళి పెళ్ళాన్ని కట్టుకుంటేను కయ్యాలకెన్నటికి కరువు లేదండి. 23వ వచనం, దరిద్రుడు బతిమాలి మనవి చేసుకుంటాడు, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిస్తాడు. ప్రాధేయపడి మనవి చేసుకుంటాడు దరిద్రుడు, గాని ధనమదాంధుడు దురుసుగా మాట్లాడతాడు, అవతలి వ్యక్తిని అవమానపరుస్తాడు. 24వ వచనం, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడతాడు, సహోదరుని కంటే ఎక్కువగా హత్తుకొని ఉండే స్నేహితుడు కలడు. సోదరుడా, సోదరి, మంచి స్నేహితులు కావాలనుకుంటే మొదట నీకు స్నేహశీలం ఉండాలి. నీ స్నేహితులకు నీవు స్నేహితుడివా? సహోదరుని కంటే ఎక్కువ సన్నిహితుడైన స్నేహితుడున్నాడు. ఆయన ఎవరు? ఆయనే యేసుక్రీస్తు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు స్వయంగా అన్నమాట, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. ఆయన మాట వినకపోతే నీవు ఆయనకు స్నేహితుడవు కానే కావు. సహోదరుని కంటే సన్నిహితుడై యేసు నిన్ను హత్తుకొని ఉంటాడు. ఆయన మన రక్షకుడు.
ప్రభువు, విమోచకుడు. ఆయన మన కోసమై తన ప్రాణం పెట్టాడు, తన పవిత్ర రక్తం కార్చాడు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అన్నాడు, ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, నిన్ను ఏమాత్రమునూ విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాడు గదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో యేసు ఆరోహణమై వెడుతూ మనకు చెప్పిన మాట, నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్మలను తీసుకొని వెళ్తాను. చూచారా, యేసు మనలను హత్తుకొని ఉన్న సోదరుడు, స్నేహితుడు. సామెతల గ్రంథంలో జయజీవితానికి కొన్ని ఆధ్యాత్మిక చిట్కాలు చెప్పబడ్డాయి. జ్ఞానము కలిగి జీవించాలి, విజయం సాధించాలి. నలుగురిలో మంచి సాక్ష్యం కలిగి బతకాలి. ఒక మనిషి జీవితంలో దగా తిని ఓడిపోయాడంటే దానికి బలమైన కారణాలు తప్పక ఉంటాయి. సామెతల గ్రంథంలో దైనందిన జీవితంలో మన నైతిక విలువలు ఏ స్థాయిలో ఉండాలో తేటగా చెప్పబడింది. స్నేహశీలం, సౌజన్యం మనకుండాలి. అబద్ధాలను అసహ్యించుకోవాలి. మనం చేసే ప్రతి పని, ఆ పని వల్ల కలిగే ఫలితం అంతా దేవునికి అప్పగించాలి. మితభాషి అయి ఉండాలి. నిబ్బరమైన మనస్సుండాలి. జ్ఞానాసక్తి ఉండి తీరాలి. దయాళుత్వం దేవుని బిడ్డలలో ప్రత్యేక ఆకర్షణ. మంచితనం, ప్రేమ, కనికరం దేవుని ప్రజలకు ఉండి తీరవలసిన మంచి లక్షణాలు. వినయశీలం, దేవుణ్ణి మహిమపరిచే బుద్ధి, దైవభక్తి అనగా యేసును పోలి జీవించడం. తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. దురభిమానం ఉండకూడదు. పాపాన్ని ఒప్పుకోవడమే కాదు, దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. అయితే అపజయానికి, నలుగురిలో చెడ్డపేరు రావడానికి కొన్ని కారణాలు సామెతల గ్రంథంలో పొందుపరచబడ్డాయి. దుర్మార్గం, దొండగం, మోసం, ద్రోహం, కపటం, అబద్ధాలాడడం, పగ, కక్ష, ద్వేషం, తనను తాను పొగడుకోవడం, ఇతరులను తోలనాడడం, తప్పులను కప్పిపుచ్చుకుని సమర్థించే ప్రయత్నం, ఇలాంటి వైఖరుల ద్వారా జీవితం ఘోర పరాజయానికి గురవుతుంది. సామెతల గ్రంథంలో యథార్థత, నిజాయితీ ఎంత అవసరమో పలుచోట్ల నొక్కి వక్కాణించబడింది. ఒక వ్యక్తిని నలుగురు వేలుపెట్టి చూపి అతనిలో యథార్థత ఏ కోశానా లేదు అంటే అది ఎంత అవమానం! అన్యుల మధ్య దేవుని నామం దూషించబడడానికి అది కారణమవుతుంది. తమ అనుచరులు యథార్థపరులు అన్నప్పుడు నాయకులకు ఎంతో సంతోషం కలుగుతుంది. ప్రగల్భాలు, అతిశయోక్తులు, బడాయిలు ప్రజలు కూడా నమ్మరు. మనం నమ్మకమైన సాక్షులమై ఉండాలి. యథార్థపరులకు తృప్తి ఉంటుంది. బీదవాడైనా యథార్థవంతుడే ధన్యుడు. తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వగల వారసత్వం యథార్థత. ఇది ఎంతైనా విలువైనది. ప్రియ శ్రోతలారా, నిజమైన స్నేహితులెవరో ఈ అధ్యాయం మనకు వివరిస్తున్నది. నమ్మదగినవాడు, కష్టదశలో నిన్ను విడువకుండా ఆదరించేవాడు, మంచి సలహాలిచ్చేవాడు, ఇలాంటి వ్యక్తి స్నేహితుడుగా గలవారు ధన్యులు. స్నేహం నిస్వార్థమైనది. స్నేహితులు కష్టసుఖాలను సమానంగా పంచుకుంటారు. ఒకరికి ఒకరు చెంది ఉంటారు. ఒకరికొకరు తోడ్పడతారు. మనకు ఎందరితోనో పరిచయం ఉండవచ్చు గాని నిజమైన స్నేహితులు కొద్దిమందే మిగులుతారు. ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు అనుకోవడం పొరపాటు. కపట స్నేహితులను పసిగట్టే జ్ఞానం దేవుని బిడ్డలకు ఉండాలి. అన్నిటినీ మించి నీవు మంచి స్నేహితుడవైతే దేవుడు నీకు తగిన మంచి స్నేహితుణ్ణి అనుగ్రహిస్తాడు. కనీసం ఒక్క మంచి స్నేహితుడైనా లేనివాడు దయనీయ స్థితిలో ఉన్నాడు. ఈ అధ్యాయంలో మరో విశేషమున్నది. స్నేహితులను గురించి చెప్పి భార్యను గురించి కూడా ఒక వచనం మాట్లాడుతోంది. 22వ వచనం, భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకమైన స్నేహితులు. మూర్ఖులు తామే మాట్లాడగోరతారు,
ఎదటివారు చెప్పేది వినిపించుకోరు. ఎక్కువ మాట్లాడగోరతారు గనుక ఎక్కువ తప్పులు చేస్తారు. అలాంటి వారు మంచి స్నేహితులు కారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో 24వ వచనం మర్చిపోకండి. సహోదరుని కంటే ఎక్కువగా హత్తుకొని ఉండే స్నేహితుడు యేసుక్రీస్తే. దైవాశీస్సులు. ఆమేన్.